వర్మ గారు, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఆ నాయకుడి మీద ఆధారపడుతుంది. ఈవెన్ రవిచంద్రారెడ్డి గారు ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ అయినా అక్కడ మోడీ గారిని చూసుకొని కంపారిజన్ వద్దండి. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం గొప్పది, బీజేపీ నాయకత్వం గొప్పది. బీజేపీకి ఉన్నంత వెసులుబాటు భారతదేశంలో ఏ పార్టీకి లేదు. చూసుకొని జనసేన, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి. ఏ పార్టీ కన్నా నాయకుడు ఒకళ్ళే ఉంటారని గుర్తించాలని కోరుతున్నా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు లేకపోతే లేదా నాయకుల మద్దతు లేకపోతే 40% ఓటింగ్ ఎలా వస్తుంది సార్? 40% ఓటింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోయినా 40% ఓటింగ్ తోటి ఇప్పటికీ ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలా? నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీకు తెలుసు కదా, వచ్చిందే కదా. కాదండి రాజశేఖర్ గారు ఇక్కడ ఏంటంటే రాజశేఖర్ గారు అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు మీ అవినీతి చేయలేదు నిరూపించండి అని ఎందుకు అడగలేకపోతున్నారు కదా? మీరు అవినీతి చేశారు పేర్లు నేను చెప్పదలుచుకోలే, విచారణ సంస్థలు తెలుస్తాయి. ఓకే విద్యాసాగర్ గారు ఒక నిమిషం రాజశేఖర్ గారు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు దానికి చెప్పండి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే సార్, జగన్ అంటే మన మిత్రులు రామచంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సైనికుల్లాగా ఆయన వెంట నిలబడడానికి. ఎక్కడున్నారు ధర్మాన ప్రసాదరావు గారు, ఎక్కడున్నారు తమ్మినేని సీతారాం గారు, ఎక్కడున్నారు పెద్దిరెడ్డి గారు, ఎక్కడున్నారు? ఎవరు లేరు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. రాజశేఖర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం. ఓకే, అధికారంలోకి తీసుకొచ్చే వరకు కూడా అవిశ్రాంత పోరాటం ఈ కూటమి మీద చేస్తది అనేటువంటి మాట వాస్తవం చేసి చూపిస్తాం. ఓకే ఫైన్ విద్యాసాగర్ గారు రెస్పాండ్. ఇప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వర్మ గారు, వైసీపీ వాళ్ళు ఒకటే మాట, ఆ జగన్ అనే పదం తప్పిస్తే ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు వాళ్ళకి ఇంకేమీ తెలియదు. వాళ్ళ నాయకుడి గురించి మాట్లాడుకుంటారండి, అందులో తప్పే ఉంది. మీరు చెప్పే చంద్రబాబు నాయుడు పేరే కదా, మీరు చంద్రబాబు నాయుడు పేరు ఎట్టి చెప్తారు? రాజశేఖర్ గారు నేను అవకాశం ఇస్తాను, వద్దు ఇంటరప్ట్ చేయదు. రాజశేఖర్ గారు నేను మాట్లాడతాను కదా. రాజశేఖర్ గారు మీరు మాట్లాడేంత వరకు నేను ఎవ్వరూ మాట్లాడలా. ఓకే మీ ఇద్దరు వినండి సార్ నవ్వడం తప్పైతే ఇంకా నా ప్రపంచం నవ్వు ఆపేయాలి అందరూ. అది కాదు సబ్జెక్ట్, అది కాదు. మీ ఇద్దరు ఏదో పర్సనల్ టాక్ చేసుకున్నారు, మేమేమన్నా అడిగామా? మీరు కంటిన్యూ మీకు అవకాశం ఇవ్వలేదా? కాబట్టి వినేది నేర్చుకోండి, ఆ సహనం మీలో రావాలా వయసుతో పాటు. నేనేమంటానంటే ఈ జగన్నామ స్మరణ వాళ్ళు చేసేంత వరకు ఈ పార్టీ ఆ పార్టీ అట్లాగే ఉంటది. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పినప్పుడు బీజేపీ మోడీ అని, మోడీ గారు ఆయన నాకు తెలిసినంత వరకు ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడే ఎప్పుడో 1970లోనే బీజేపీ పార్టీ వాజ్పేయి గారు అద్వానీ గారు పెట్టారు. సో అది సిద్ధాంతము, వాడి సిద్ధాంతం అనేది పోయింది. సిద్ధాంతం మీదే మాట్లాడుతుంది ఈ రోజు కూడా. ఆ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది ఒక సిద్ధాంతం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన పార్టీని తీసుకోవడం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఓకే ఆయన మాట్లాడిన తర్వాత మీకు నేను ఇస్తాను కదా. రాజశేఖర్ గారు వద్దు, క్రాస్ టాక్ అయితే డిబేట్ నడదు. వినండి మీరు మాట్లాడుతున్నప్పుడు కాదు. రాజశేఖర్ గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. క్రాస్ టాక్ చేస్తే మీరు మాట్లాడినప్పుడు ఆల్ క్రాస్ టాక్ చేసినా మీకు ఇబ్బంది అవుతుంది, అది రిజిస్టర్ అవ్వదు. ప్లీజ్ మీకు నేను ఇస్తాను అవకాశం, మాట్లాడండి. విజయసాగర్ గారు మాట్లాడండి. వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక సిద్ధాంతం మీద బలమైన పునాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన పునాది ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనే పార్టీ శవాల మీద పుట్టినటువంటి పార్టీ. అప్పటి వరకు 30-40 ఏళ్ళు కాంగ్రెస్ సెయిల్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనగానే, ఏ కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రికి ముఖ్యమంత్రి 2 సార్లు అవకాశం వచ్చిందో,
ఏ కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రికి టికెట్లు ఇచ్చే అంత గొప్ప హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీని ఎడంకాలతో తన్ని పక్కకు వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరినీ పిలుచుకొని అసలు కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు కాదు భూస్థాపితం చేయాలని చెప్పి ట్రై చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒకటి. రెండవది, నీది కాని నువ్వు రిజిస్టర్ చేయని పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో శివశంకర్ అనే వ్యక్తి రిజిస్టర్ చేస్తే ఆ పార్టీని తీసుకొని వచ్చి గౌరవాధ్యక్షుడు పెట్టుకొని లేకపోతే తనకి ఏదో పదవి ఇచ్చి ఆ పార్టీ ద్వారా పార్టీ నిధిగా